ప్రకృతి పగబట్టింది. రోజుకో ప్రాంతంపై తన ప్రకోపాన్ని చూపుతోంది. కేరళలో విలయతాండవం జరిగిన గంటల వ్యవధిలోనే హిమాచల్ ప్రదేశ్పై ఫోకస్ చేసింది. అవే సీన్స్ను రిపీట్ చేసింది. ఇక్కడ కేరళలో మృతుల సంఖ్య ఇంకా లెక్క తేలకముంది. అక్కడ మృత్యుకేళి మొదలైంది. ఎందుకు అసలు ఈ వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రకృతి ఇంతలా కన్నెర్ర చేయడానికి కారణాలేంటి? ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దీనిపై కాదు, అసలు ఎందుకు జరిగింది, ముందే మనం ఎందుకు గుర్తించలేకపోయాం, ఇక ముందు ముందు ఎలాంటి ముప్పు పొంచి ఉంది, దీనిపై ఫోకస్ చేద్దాం. ఫస్ట్ కేరళ. ఈ విషయానికి వచ్చినట్లయితే కేరళలో జరిగిన ప్రకృతి విపత్తులు మృతుల సంఖ్య 260 దాటింది. దారుణమైన విషయం ఏంటంటే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది, పెరుగుతుంది కూడా. కానీ దీనికి సంబంధించిన డేంజర్ బెల్స్ ముందే మోగాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ 2015 నుంచి 2022 మధ్య జరిగిన ఘటనలను తీసుకున్నా. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా జరిగిన కొండ చర్యలు విరిగిపడిన ఘటనల సంఖ్య 3782. ఇందులో 2239 అంటే 59.2% కేరళలోనే జరిగాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా ఉంది కదా, కానీ అదే నిజం. స్టాటిస్టిక్స్ అదే చెప్తోంది. 2023లో 243 ల్యాండ్ స్లైడ్ ఘటనలు జరిగితే అందులో 78 కేరళలోనే జరిగాయి. అంటే ఎలా చూసుకున్నా కేరళ మొదటి నుంచి డేంజర్ జోన్లోనే ఉంది. కానీ ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మామూలుగానే డేంజర్ జోన్లో ఉన్న స్టేట్స్లోని ఏరియా వైజ్గా తీసుకున్న పుల్వామా, రాజౌరి, రుద్రప్రయాగ్ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంటే కోళికోడ్, త్రిశూర్, పాలక్కడ్, మలప్పురం ఈ లిస్ట్లో ఉన్నాయి. అంటే ఏకంగా చూసుకున్న ల్యాండ్ స్లైడ్ రిస్క్లో కేరళ హాట్స్పాట్. కానీ ఈ విషయాన్ని ఎప్పుడు కూడా కేరళ గవర్నమెంట్ సీరియస్గా తీసుకోలేదని ఇప్పుడు జరిగిన ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. ఇక రీసెంట్గా ప్రమాదం జరిగిన ప్రాంతాలపై ఎప్పుడూ వార్న్ చేశారు సైంటిస్టులు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, అంటే నివసించడానికి ఇళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలు కావచ్చు, రిసార్ట్లు కావచ్చు, ఇంక ఎలాంటి నిర్మాణాలైనా కూడా చేపట్టొద్దని వాళ్ళు గట్టిగా చెప్పారు. కానీ పట్టించుకున్న వారు లేరు. దానికి మూల్యమే ఇప్పుడు మనం చెల్లించాం. ఇక నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఈ 2 స్టేట్స్ కంప్లీట్ హిల్ ఏరియాస్. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ తెలిసి కూడా ఏం చేసాం? అవసరం పేరుతో అక్కడ ప్రకృతిని విధ్వంసం చేశాం. అనేక ప్రాజెక్టులు నిర్మించాం, నదుల దిశలను మార్చాం, ప్రకృతి విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టాం. దాని రిజల్టే ఇప్పుడు ప్రతి ఏటా వస్తున్న ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడడం, వాటిలో ప్రాణాలు పోవడం. నిజానికి 2 రాష్ట్రాల్లో నిర్మాణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎంతలా అంటే ఎవరూ ఊహించినంతగా. కొండలను తవ్వడం, ఇళ్లను నిర్మించడం, ఆ ఇళ్లకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించడం, ఈ ఏరియా అభివృద్ధికి అనేక ఫ్యాక్టరీలు నిర్మించడం, వాటి విద్యుత్, నీటి అవసరాల కోసం అక్కడ మళ్ళీ డ్యాములు నిర్మిస్తారు. ఆ డ్యాముల కోసం నదులకు అడ్డుకట్టేస్తారు. ఇలా ప్రతిదీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్నాయి. ఒకసారి డ్యామ్ అడ్డకట్ట వేస్తే నీటికి, ఒకసారి అంటే ఆకస్మిక వర్షం కురిచినప్పుడు, భారీ ప్రళయం సంభవించినప్పుడు నీటికి ఒక అదుపు ఉండదు. అలాంటి సందర్భంలో ఆల్రెడీ ఈ రిజర్వాయర్లో నిలిచి ఉన్న నీళ్లు, ఆ పైనుంచి అదాటుగా వచ్చేటటువంటి ప్రవాహం, ఈ రెండూ కలిసి ఒక్కసారిగా ఆ ఆనకట్టను పగలగొట్టుకుని కిందికి ఉరుకుతాయి నీళ్లు. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా వచ్చి పడే నీళ్లను ఆ కింద ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఊళ్ళు కావచ్చు, ఏర్పాటు చేసిన నిర్మాణాలు కావచ్చు, ఏవి తట్టుకోలేవు. వాటన్నింటినీ తోసుకుంటూ, మొత్తం ముంచుకుంటూ ఆ కొండల్ని కూడా దూసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎప్పుడు ఎవరు ఎక్కడ చనిపోతారో కూడా తెలియదు. అవి ఎప్పటికి మళ్ళీ రికవర్ అయితే కూడా తెలియదు. ఇదంతా కారణం అక్కడ ఒక ఆనకట్ట వేయడం. ప్రకృతికి ఎదురెళ్ళడం అనేది ఎప్పుడూ కూడా మంచిది కాదు. దానికి రిజల్ట్స్ ఈ విధంగానే ఉంటాయి. అందుకే ప్రతి ఏడాది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కాస్త ఎక్కువ వర్షం పడితే ఒక్కసారిగా నదులు పొంగుతాయి. ఆ ప్రాంత వాసులకు అలర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. చాలా క్విక్గా జరిగిపోతాయి. అంతా కొన్ని క్షణాల్లో జరిగిపోతుంది. వరదలు ముంచెత్తుతాయి, కొండ చర్యలు విరిగిపడతాయి, ఇళ్ళు కూరుకుపోతాయి. అందులో అప్పటి వరకు మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు, మన కళ్ళ ముందు చాలా సుందరంగా కనిపించిన కొండలు మొత్తం ధ్వంసం అయిపోతాయి. వాళ్ళంతా విగత జీవులుగా మారిపోతారు. ఒక్కోసారి వారి ఆఖరి చూపు కూడా దక్కదు. ఇది ఒక చేదు నిజం. ఈ కారణాలు మాత్రమే కాదు, ఈ ప్రకృతి వైపరీత్యాలకు వేరే కారణాలు కూడా ఉన్నాయని చెప్పాలి. రోజు రోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్తో ప్రకృతిని ఒక అంచనా వేయలేనటువంటి పరిస్థితి. నెల రోజుల్లో కురవాల్సిన వర్షం గంటలో కురుస్తుంది. మంచు పర్వతాలు త్వరగా కరిగిపోతాయి. నదుల్లో నీటి మట్టం అమాంతం పెరిగిపోతుంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఈ ప్రమాదాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఆ కారణాల్లో 99 కారణాలు మానవ తప్పిదాలు. మరి మనం ఏం చేయలేమంటే చేయొచ్చు. కేరళలో ఇప్పటికైనా డేంజర్ జోన్స్ను గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న వారిని అప్రమత్తం చేయాలి. వెదర్ ఫోర్కాస్ట్ను ముందే అంచనా వేసి నిత్యం అలర్ట్గా ఉంచాలి. ఇక హిల్ ఏరియాస్పై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అక్కడి ప్రకృతి సమతౌల్యం దెబ్బతినకుండా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. లేదంటే ప్రతి ఏటా ఇలాంటి చేదు వార్తలు వినాల్సిందే, గుండెను మెలిపెట్టే దృశ్యాలను చూడాల్సిందే. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.